ఉఫ్. సర్లే ఆడు కూడా బయట చెత్త చెదరం అనేది తినేస్తూ ఉంటాడు. ఇది మోషన్ టాబ్లెట్స్ కల్పించినా బయట వాళ్ళు అనుకోండి లైట్ తీసుకునేస్తాడు. సరే ఇదే లాస్ట్, ఇంకెప్పుడు చేయకూడదు. ఇది లాస్ట్. థ్యాంక్ యూ బావా. దీనికి కూడా సాటిస్ఫై అయినట్టు ఉంటుంది. బావా భోజనం రెడీ అయింది, తినడానికి రా. ఇక్కడికే తీసుకొని రా. ఏం బావా ఇక్కడికి తీసుకొచ్చేది? బెడ్ మీద కూర్చుని ఎవరైనా తింటారా చండాలంగా? ఈసారికి ఏం కాదు, ఓపిక లేదు, తీసుకురావే. నువ్వు సిటీకి వచ్చి మారిపోయావు అనుకున్నాను గానీ మరి ఇంత దరిద్రంగా అనుకోలేదు. ఇప్పుడు ఏమైంది? ఏమైందా? సరే ఉండు, మావయ్యకి చెప్తా. నువ్వు ఆగు, వస్తున్నా ఉండు. రా. అయ్యో, ఏం చేసావు ఈరోజు వంట? నీ ఫేవరెట్ బెండకాయ పులుసు. చాలు చాలు చాలు, ఇంకా ఏంటో పెట్టుకో. వద్దు, ఇంకా చాలా ఎక్కువైపోతుంది ఇదే. ఏంటో బావా, ఇప్పుడు నువ్వు సరిగా తినలేదనుకో ఊరెళ్ళాక అందరూ నన్ను అనుకుంటారు. ఉందిగా మీ బామ్మ అమ్మక్కమ్మ నా నెత్తినెక్కి కూర్చుంటుంది. అయ్యో చూడమ్మా మా వాడిని ఎలా పాడు చేసిందో, వంట చేస్తుందో లేదో. అదే ఆ గీతా కూతురికిచ్చి పెళ్లి చేస్తుంటే చక్కగా ఉండి పెట్టేది పిల్ల. అంతా మా కర్మమ్మ, ఏం చేస్తాం అని చెప్పేసి ఊరంతా చాటింపేసుకుంటుంది. అవసరమా బావా నాకు ఇదంతా? ఎవరేమనుకోర్లేవే, నేను చెప్తా. అయినా నువ్వు గిందు తినట్లేదో నాకు అర్థమైంది బావా. ఎందుకే? ఏంటే ఇది? మా అమ్మ చెప్పింది బావా, కింద కూర్చొని తింటే బాగా అరుగుతుందంట, పైగా ఎక్కువగా కూడా తినొచ్చంట. మీ అమ్మ ఎట్లాంటివే చెప్తా ఉంటుంది. పాపం అమాయకుడు మా మామ ఎట్ట భరిస్తున్నాడు. మా అమ్మలాగా చేయొచ్చుగా కొంచెం. అది నేర్పించింది అత్తమ్మే. బాగుంది బాగుంది. ఏదో ఒకటి నన్ను అనాలని అంతే. ఇంకొంచెం వేసుకో. మొత్తం మొత్తం నాకే వేస్తే నువ్వేం తింటావే? పర్లేదు బావా, నీకు ఇష్టం కదా అదంటే. నేను మరీ అంత సైకోన్ కాదులే గాని ఇదిగో. సరే సరే. నిన్న జరిగిన దానికి వీళ్ళకున్న పొగరికి ఇలా మాట్లాడకూడదే. ఏదైతే ఏమిలే, మనకే కదా బెనిఫిట్. ఆ బ్యాగ్ ఇట్టియండి, ఉతకాలి. నీకు విడాకులైనా ఇస్తా గానీ బ్యాగ్ మాత్రం ఇయ్యను. ఈ టైంకి రావాలి. వచ్చినట్టున్నాడు. నమస్కారం. నమస్కారం. డోర్ లూజ్ అయినట్టుంది. రండి కూర్చోండి. నువ్వు చెప్పకపోయినా కూర్చుంటాను రవి. ఏంటి రవి, ఫోన్లో అన్నిసార్లు సారీ సారీ అని చెప్పి మరీ రమ్మన్నావు, తప్పు తెలుసుకున్నారా? అవును తూకం గారు. తూకం గారికి కాఫీ తీసుకొని రా, వచ్చారు. వస్తున్నా వస్తున్నా. వీళ్ళేంది ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారు? ఎవరో రాయుడితో మాట్లాడింటారు, మనల్ని ఏం బీకలేరు అని చెప్పి అర్థమైపోయింటది. కాఫీ తీసుకోండి తూకం గారు. నాకెందుకో కాఫీ తాగాలనిపించట్లేదు రవి, ఈరోజు టీ తాగుతా. టీ ఏంటి, మేము కాఫీలో కదా మోష్. ఏంటది? ఏదో అంటే తను మోక్క కలిపిందనమాట, టేస్ట్ ఇంకా బాగా వచ్చుంటుంది. అవును. అయినా నాకెందుకో టీయే తాగాలనిపిస్తుంది. అంటే ఇప్పటికిప్పుడు మళ్ళీ టీ చేయడం కష్టం కదా. అయినా తను టీ కన్నా కాఫీనే ఎక్సలెంట్ గా పెడుతుంది. మీరు ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు. అలానా? వీళ్ళు బిల్డప్ ఇచ్చినంత లేదే. అదేంటి, మొత్తం తాగితేనే పని చేస్తుంది. పని చేయడం ఏంటి? అంటే పని చేస్తుందంటే మన పెద్దవాళ్ళు చెప్పారు కదా, నవరంధ్రాలన్నీ